హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ 'చిలుక పురుషుడు'. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్‌ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. కాశ్మీరానికి ఉత్తరంగా గిరివ్రజం అనే గొప్ప పట్టణం ఉంది. ఆ పట్టణానికి మూడు వైపులా పెట్టని కోటలాగా దేవకూటం అనే పర్వతం ఆకాశాన్ని తాకుతూ నిలబడి ఉంది. ఆ కొండ శిఖరాన్ని ఎక్కిన వారు పక్షులై ఎగిరిపోతారని చెప్పుకుంటూ ఉంటారు. ఆ కారణం చేత ఆ దేశ పౌరులెవ్వరూ కనీసం కట్టెల కోసం కూడా ఆ కొండ ఎక్కరు. పొరపాటుగానైనా ఎవ్వరూ ఎక్కకుండా ఉండేందుకు గాను ఆ పట్టణాధికారులు కొండ చుట్టూ పెద్ద ప్రహరీ కట్టించారు. అలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం వేళ ఆ కొండకు అవతలి నుంచి ఒక కోయ వనిత గిరివ్రజం పట్టణంలోనికి ప్రవేశించింది. ఆమె ఒంటిపై రంగు రంగుల పూసల హారాలు ఉన్నాయి. భుజం మీద ఒక చిలుక ఉంది. మరో భుజానికి వేలాడుతున్న తట్టలో కొన్ని మువ్వల గుత్తులు ఉన్నాయి. వాటిలోని కొన్ని గుత్తులు తీసి మువ్వలమ్మా మువ్వలు, మువ్వలమ్మా మువ్వలు, చిలుక మువ్వలు, చిలుక మువ్వలు అని మాటి మాటికి అరుస్తూ రాజమార్గంలో తిరుగుతున్నది ఆ కోయవనిత. ఆమె కేకలు విని కొంతమంది పౌరులు దగ్గరికి వచ్చారు. ఆమె సోయగానికి అచ్చెరు వందుతూ, పిల్లా పిల్ల, నీ దేవురు ఏ కులం? ఈ మువ్వల వెల ఎంత? నీ మగడెవ్వడు అని ప్రశ్నించసాగారు. అందుకామె, బాబులారా, మేం కోయవారం. మా కులగోత్రాలతో మీకేమి పని? కావాలంటే మువ్వలు కొనుక్కోండి. వీటి వెల తక్కువే కానీ గొప్ప మహిమ కలిగినవి అని చెప్పింది. ఏమిటా మహిమ అని రెట్టించారు కొందరు. ఈ మువ్వలు కడితే మాటలు రాని చిలుకలైనా మాట్లాడతాయి, మాటల కారి చిలుకలైపోతాయి అన్నది. ఆమె మాటలు విని, మా ఇంటికి రా, నీ మువ్వలు కొంటాం అని పిలిచారు కొందరు ఆకతాయిలు. వారి మాటల్లోని విరుపును గ్రహించిన కోయపిల్ల, చిలుక లేని వారికి ఈ మువ్వలు అమ్మటానికి వీల్లేదని మా యజమాని శాసించాడు అని నిక్కచ్చిగా చెప్పింది. ఆమెను వింతగా చూస్తూ కొంతమంది వెంబడించసాగారు. అలా సాయంత్రం వరకు ఆమె కొన్ని మువ్వలమ్మింది. చీకటి పడే వేళకు ఒక సత్రానికి ఆశ్రయించింది. ఆ తరువాత మరో 2 రోజుల పాటు ఆ పట్టణమంతా తిరుగుతూ మువ్వలమ్ముతూనే ఉంది. ఆమె సోయగం గురించి, మాటలు చేష్టల గురించి పౌరులంతా అబ్బురంగా చెప్పుకోసాగారు. ఒకనాడు ఆమె పట్టణంలో మువ్వలమ్ముతూ ఉండగా భద్రిక అనే పేరుగల పరిచారిక దగ్గరికి వచ్చింది. నిన్ను మా యువరాణి తీసుకురమ్మన్నది అని ఆమెను కోటలోనికి తీసుకుపోయింది. గిరివ్రజం రాకుమారి పేరు ప్రఫుల్ల. ఆమె తన అంతఃపురంలో కూర్చొని ఉన్నది. కోయవనిత రావటం గమనించగానే ఆమె తన ఆసనం మీద నుంచి లేచి నడిచి వచ్చింది. ఆమె సౌందర్యాన్ని ఆపాదమస్తకం తెరి పారా చూసి అబ్బురపడుతూ, ఓ కోయత, నీ పేరేమి అని అడిగింది. నా పేరు కామాక్షి అని చెప్పింది కోయపిల్ల. మీ దేవురు పెళ్ళయిందా? అన్ని ఊళ్ళు నావే, నాకు పెళ్ళయ్యింది అని తన భుజంపై వాలి ఉన్న చిలుకను చూపిస్తూ, ఇదిగో ఈ చిలకే నా మగడు, ఈ చిలక మూలాన్నే ఈ ఏసం కట్టాను, ఈ చిలకే నా జీవనం, నా దైవం. పిల్ల, నీ మాటలు నాకర్థం కావట్లేదు. చిలుక వల్ల జీవనం గడుస్తుందంటే సరే కానీ చిలుక మగడు ఎలా కాగలడు? అమ్మా, మా కొండ మాటలు మీకు అర్థం కావు. మగడంటే ఎవరు? మన కోసం ఎవడైతే ప్రాణమిస్తాడో వాడే కదా. నేనొక చిలుకను, నాకు ఒక చిలుక. ఆమె మాటలు విని రాజకుమారి నిట్టూర్పు విడిచింది. ఏమిటోలే, నాకేమీ బోధపడటం లేదు. అది సరికాని కొద్ది రోజుల కిందట మేము ఒక కొండ చిలుకను కొన్నాం. అది పళ్ళు తినటం లేదు, మాట్లాడదు, బెంగ పెట్టుకున్నది కాబోలు. దానికి మాటలు నేర్పు, నీకు మంచి పారితోషికం ఇప్పిస్తాను అన్నది. మా మువ్వలు కొని మీ చిలుకను కట్టటమే మాకు పారితోషికమమ్మా. పొద్దుపోయింది, ఇవిగో మువ్వలు, రేపు మళ్ళీ వస్తాను. ఈ రాత్రికి మువ్వలు చిలుకకు కట్టి ఎలా పలుకుతుందో చెప్పాలి అంటూ అక్కడి నుంచి కదలబోయింది కామాక్షి. కొయసాని, ఎందుకంత తొందర? చీకటి పడితే ఎవరైనా తోడిచ్చి పంపిస్తాలే అంది. సరే కానీ నీకెంతమంది పిల్లలు అని ప్రశ్నించింది రాకుమారి. నేనే ఒక పిల్లను, నాకు పిల్లలేంటి అని గమ్మత్తుగా నవ్వేసింది కామాక్షి.
నీ ఆయన నువ్వంటే ప్రేమగా ఉంటాడా అని అడిగింది రాకుమారి. ప్రేమ లేకేమే, ఇదిగో నా మగడెప్పుడు నన్ను విడిచిపెట్టి ఉండకుండా నా నెత్తి మీదే ఉంటాడు అన్నది తన వద్ద ఉన్న చిలుకను చూపిస్తూ. కామాక్షి, నువ్వు నిజం చెప్పకుండా దాస్తున్నావు. సరే, నీ మువ్వలన్నీ నువ్వు చెప్పిన ధర ఇచ్చి కొంటాను. ఏవి నీ బుట్టలో ఎన్ని గుత్తులున్నాయో చూపించు అన్నది చొరవగా ప్రఫుల్ల. అమ్మా, మీ దగ్గర ఉన్నది ఒక్క చిలుకే కదా, ఇన్ని మువ్వలు మీరేం చేసుకుంటారు అని ప్రశ్నించింది కామాక్షి. మా ఇంట్లో చాలా చిలుకలున్నాయి. ఇవే కాకుండా మా మంత్రి కూతురు, పినతల్లి కూతురు కూడా చిలుకల్ని పెంచుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఇచ్చేయాల్సిందే అంటూ ఆమె దగ్గరున్న మువ్వలన్నీ తీసుకుంది రాకుమారి. సరేనమ్మా, సెలవిప్పించండి అంటూ కదిలింది కామాక్షి. వీటికి వెల ఎంత ఇవ్వాలో చెప్పావు కావేం అని మళ్ళీ నిలువరించింది రాకుమారి. ఈ రాత్రికి మీరు వీటిని కట్టి మీ చిలుక ఎలా పలికిందో రేపొద్దున్న చెప్పండి. మీరెంత ఇచ్చినా పుచ్చుకుంటాను అంటూ వెళ్ళిపోయింది కామాక్షి. కోట నుంచి బయటకొచ్చేసరికే చీకటి పడటంతో నేరుగా తన సత్రానికి వెళ్ళిపోయింది కామాక్షి. తన గదిలోకి ప్రవేశించి భుజంపై ఉన్న చిలుకకు ఏదో ఔషధీలతను తగిలించింది. వెంటనే ఆ చిలుక చక్కని పురుషుడిగా మారిపోయింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ ముద్దు ముచ్చట్లతో చక్కగా కాలక్షేపం చేశారు. కామాక్షి వెళ్ళిన కొద్దిసేపటికి ఈమె ఇచ్చిపోయినవి నిజమైన బంగారు మువ్వలేని సంగతిని గుర్తించింది రాకుమారి పరిచారిక భద్రిక. అమ్మా, వీటికి తక్కువ వెల కట్టలేం అన్నది కళ్ళు టపటపాలాడిస్తూ. సరేలేవే, నువ్వు వీటిని మన కాళిందికి, రుక్మీవతికి ఇచ్చిరా, వాళ్ళు పెంచిన చిలుకలకు కట్టుకోమను అన్నది ప్రఫుల్ల. ఆమె అటు వెళ్ళగానే మువ్వుల గుత్తులు చేతిలోకి తీసుకొని తాను కొత్తగా కొన్న కొండ చిలుక ఉన్న పంజరం వద్దకు వెళ్ళింది రాకుమారి. దానికి యువతిలికి తీసి ముద్దాడుతూ, కీరరాజమ్మ, ఈవేళ నీకు కొత్త నగలు కొన్నాను, చూడు చూడు, నీ ముద్దు పలుకులు వినాలని వేడుకగా ఉంది. ఏది, ఒక్కసారి రామా అను, ఒక్క పాట పాడు అంటూ మువ్వలు దాని కాలికి మెడకు కడుతుండగా ఆ చిలుక గబాలున ఒక పురుషుడై ఎదుట నిలబడింది. ఆ హఠాత్ పరిమాణానికి రాజపుత్రిక డడుసుకుంది. అమ్మయ్యో అంటూ మూర్ఛపోయింది. ఆ పురుషుడు కలవరపడ్డాడు. అయ్యయ్యో, ఈ చిన్నదెవరు, నన్ను చూసి ఇలా మూర్ఛపోయిందేమిటి? అయినా నేనిక్కడికి ఎలా వచ్చాను? ఈ భవనం శుద్ధాంతంలా ఉంది. మా సోదరులేమయ్యారో తెలియటం లేదు. ఈమె మెలుకుంటే అడగవచ్చు అనుకోసాగాడు. అంతలో ప్రఫుల్లకు మెలకువ వచ్చింది. అభినవ మదనుడిలాగా కనిపిస్తున్న ఆ పురుషుని వంక ఆరాధనగా చూసి మోహన పరవశమై కొంతసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. చివరికి హృదయాన్ని దృఢపరచుకొని అతనికి నమస్కరిస్తూ, ఆర్య, మీ ఆకారం చూస్తే ఉత్తమ వంశ సంజాతుల్లా ఉన్నారు. మీ కన్నులు చూడగానే అనిమిషులు కాదని అర్థమవుతున్నది. మీరీ చిలుక రూపం ధరించడానికి కారణమేమిటి? దయచేసి మీ వృత్తాంతం తెలియజేసి శ్రవణానందం కలియజేయండి అని కోరుకున్నది. అందుకతడు, పడతి, ముందుగా నీ గురించి తెలుసుకోవాలి అన్నాడు. సౌమ్య, ఈ పట్టణానికి గిరివ్రజమనే పేరు. మా తండ్రి సోమదత్తుడు దీనికి అధికారి. నా పేరు ప్రఫుల్ల. 2 నెలల కిందట నేను, నా సకురాళ్లైన కాళింది, రుక్మవతి కలిసి 3 కొండ చిలుకలను కొన్నాం. ఈవేళ ఒక కోయవనిత ఈ పైడి మువ్వలను తెచ్చి వీటికి కడితే చిలకలు మాట్లాడతాయని చెప్పటంతో కట్టాను. ఇంతలో తమ దర్శనమైంది అని చెప్పింది రాకుమారి. ఆ పురుషుడు ప్రఫుల్ల చెప్పిన మాటలన్నీ విన్నాడు. నాతి, నేను కన్యాకుబ్జ దేశపు రాకుమారుణ్ణి. నా పేరు కళాభిరాముడు. మేము 5గురం సోదరులం కలిసి ఉత్తర దిగ్విజయం చేస్తూ అనేక రాజ్యాలను గెలుచుకున్నాం. ఒకనాడు ఒక అడవిలో పెద్ద కొండగాలి విసిరి కొట్టడంతో మేమంతా గుర్రాలతో సహా చాలా దూరం ఎగిరిపడ్డాం. ఒక కొండ ఎక్కి అక్కడున్న తటాకంలోకి స్నానం కోసం దిగాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అంతా కలలాగా ఉంది. మా సోదరులు ఏమయ్యారో తెలియదు. నేను కొండవాణి చేతికి ఎలా చిక్కానో గానీ తెలియదు. ఆ కోయోత ఇచ్చిన మువ్వలు కట్టగానే నిజస్వరూపం రావటం చిత్రంగానే ఉంది. నువ్వు అనుమతిస్తే వెళ్ళి ఆ పుణ్యాత్మురాలెవరో తెలుసుకుంటాను అన్నాడు. సౌమ్య,
మీరు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళనక్కర్లేదు. రేపొద్దున ఆమె ఇక్కడికి రాగలదు. అంతవరకు మీరిక్కడే భద్రంగా ఉండండి అని బ్రతిమాలింది ప్రఫుల్ల. అతడు అంగీకరించాడు. మారునాడు తెల్లవారుతూనే భద్రిక వచ్చింది. రాకుమారి, రాకుమారి, నిన్న రాత్రి నీ దర్శనం కాలేదు. లోపల గదిలో ఒక్కదానివే ఏం చేస్తున్నావు అని ప్రశ్నించింది. తరువాత చెబుతాను, కానీ ముందు నువ్వు వెళ్ళి ఆ కొయసానిని తీసుకురా. తనతో చాలా మాట్లాడాల్సింది అని తొందర పెట్టింది రాకుమారి. భద్రిక విస్తుపోతూ రాజవీధుల వెంట కామాక్షి కోసం వేచి చూడసాగింది. ఇంతలో చిలుకమ్మువ్వలమ్మా, చిలుకమ్మువ్వలు అంటూ ఓ కోయదొర ఒక చిలుకను భుజంపై ఉంచుకుని వీధుల వెంట తిరగటం కనిపించింది. భద్రిక అతని దగ్గరకు వెళ్ళి, ఓ కోయదొర, నిన్న ఎవరో ఒక కోయసాని ఇలాంటి మువ్వలే అమ్మకానికి తెచ్చింది. ఆమె నీకు తెలుసా అని ప్రశ్నించింది. ఆమె నా పెండ్లామే. ఈవేళ కొద్దిగా పని ఉండి బసలో నిలిచిపోయింది. దాని దగ్గర పైడి మువ్వలేమైనా కొన్నారా అని తిరిగి ప్రశ్నించాడు అతను. అయ్యో, ఆమె రాలేదా? మేమంతా ఆమె కోసం ఎదురు చూస్తున్నాం. మా రాకుమారి అవసరంగా మాట్లాడాలంటున్నది. నువ్వు వెళ్ళి ఒకసారి తీసుకురాకూడదా అని బతిమాలింది భద్రిక. అమ్మ, ఈవేళ రావటానికి కుదరదు. రేపొద్దున తప్పకుండా పంపిస్తాను అంటూ ఆ కోయదొర అవతలకు వెళ్ళిపోయాడు. భద్రిక ఆ వార్తను రాకుమారికి యథాతథంగా తెలియజేసింది. రేపు ఆ కొయ్యత రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను అని ఆమెను ఒప్పించి తన పని మీద వెళ్ళిపోయింది భద్రిక. భద్రికను కలిసిన తర్వాత ఆ కొయ్యదొర రాజవీధులు దాటి కోమటి వీధికి వెళ్ళాడు. ఆ వీధిలో ఉన్న నలుగురు పెద్ద వర్తకుల్లో ఒక్కడైన సుబ్బిశెట్టి. కోయదొర కేకలు విని దుకాణం నుంచి బయటకొచ్చాడు. కోయదొర, కోయదొర, నీ మువ్వలకు నేను హెచ్చు వెలనిస్తాను, నాతోరా అంటూ చెయ్యి పట్టుకుని చాటుకు తీసుకుపోయాడు. చుట్టూ ఒకసారి పరికించి ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత, దొర, నీకు చిలుక మంత్రమేమైనా, గుర్రం మంత్రాలేమైనా తెలుసా అని ప్రశ్నించాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.